తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మొత్తం 31 కంపార్ట్మెంట్లలో 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు ఏకంగా కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వ్యాపించాయి. సోమవారం 75,836 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టీటీడీ హుండీ ఆదాయం 5,03,00,000 రూపాయలుగా నమోదైంది. నేడు టీటీడీ పాలక మండలి కీలక సమావేశం జరగనుంది. చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. టీటీడీకి చెందిన రాజగోపాల్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. 62 అంశాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఒంటిమిట్టలో 100 గదుల కాటేజీ నిర్మాణానికి టెండర్లు పిలవాలని ప్రతిపాదన ఉంది. ఇక తిరుమలలోని కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల మధ్య వంతెన నిర్మాణం పైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అభివృద్ధికి టీటీడీ నిధుల మంజూరు కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. తిరుమలలోని టీబీసీ, ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న 10 పాత కాటేజీలను తొలగించే అంశంపైన పాలక మండలి దృష్టి సారిస్తోంది. ఇక విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం పైన కూడా చర్చ జరుగుతోంది. వేద పారాయణదారుల నియామకంలో తెలుగు వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయం, తిరుమల ఎస్వి మ్యూజియంకు ప్రవేశ రుసుము వసూలు చేసే అంశాలు కూడా ఈ భేటీ అజెండాలో కనిపిస్తున్నాయి.